హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చిన్న నోటిఫికేషన్ విడుదలైన ఉద్యోగాలకు సంబంధించి ఆ సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడుగా ఇన్ టైంలోనే మన ఛానల్ ద్వారా జాబ్ ఫర్ యూ ద్వారా మీకు అందజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక మంచి నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రామ వాలంటీర్ పోస్టులకు అధికారికంగా మరి వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి విద్యార్హత అందరికీ తెలిసిందే. అయితే మొత్తం పోస్టులు 1252 పోస్టులు ఉండగా 3 జిల్లాల నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో టైం కూడా చాలా తక్కువగా ఉంది, వెంటనే అప్లై చేసుకోవాలి. సో ఏ జిల్లాలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి తదితర వివరాలన్నీ కూడా మనం అధికారిక ప్రకటనలోనికి వెళ్ళి చూద్దాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రమే కాదు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అధికారిక ప్రకటన నోటిఫికేషన్లోనికి వెళ్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే జిల్లాలో వాలంటీర్ పోస్టులు అనేటువంటి హెడ్లైన్ తోటి రావటం జరిగింది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 1252 ఖాళీలు ప్రకటించింది. ప్రకాశం డిస్టిక్ నుండి, గుంటూరు డిస్టిక్ నుండి, తూర్పుగోదావరి డిస్టిక్ నుండి 1252 ఖాళీలు ఉన్నట్లుగా ప్రకటించింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. సో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఏ గ్రామంలో అయితే వేకెన్సీ ఉందో ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే అయి ఉండాలి. సో జిల్లాలకు చెందినటువంటి సెలక్షన్ కమిటీలు ఇంటర్వ్యూ ద్వారా నియామక ప్రక్రియ నిర్వహిస్తాయి. సో మనం ఏ జిల్లాకి సంబంధించి మరి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో మనం చూసుకుంటే, ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి మొత్తం 536 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దరఖాస్తు తేదీ డిసెంబర్ 5వ తారీఖు ఇచ్చారు. అదేవిధంగా గుంటూరు డిస్టిక్ నుంచి చూసుకుంటే 496 పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు తేదీ చివరి తేదీ 6వ తారీఖు వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. తూర్పుగోదావరి జిల్లా గురించి మనం చూసుకుంటే మొత్తం పోస్టులు 230 ఉన్నాయి. అయితే దరఖాస్తుకు చివరి తేదీ ఈ రోజు 3వ తారీఖు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మరి పోస్టులను గురించినటువంటి వివరాలు. అయితే ఎలాగ అప్లై చేసుకోవాలనే దాని గురించి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ అడ్రస్ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకుంటే, వయోపరిమితి తనకి 18 నుంచి 35 ఏళ్ళు మధ్యలోనే ఉండాలి. ఇంటర్వ్యూ అనేది 100 మార్కులకి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 100 మార్కులకు సంబంధించి మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను గురించి పరిజ్ఞానం ఉండాలి. ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అమ్మబడి, వైఎస్ఆర్ ఆసరా, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదలందరికీ ఇళ్ళు వంటి పథకాలపై అవగాహన తప్పనిసరి. వీటి గురించి సాధారణ ప్రజలకు వివరించే నేర్పు కలిగి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అవసరం. తెలుగు రాయడం, చదవటం ఖచ్చితంగా తెలిసి ఉండాలి అనేటువంటి వివరాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ప్రభుత్వ సంక్షేమ మార్కులు కనుక మనం చూసుకుంటే 100 మార్కులకు ఇస్తారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అవగాహనపై 25 మార్కులు. ప్రభుత్వ సంక్షేమ విభాగాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవానికి 25 మార్కులు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్కి 25 మార్కులు. సాఫ్ట్ స్కిల్స్కి 25 మార్కులు కేటాయించారు. మొత్తం 100 మార్కులు. సో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇన్ కేసు మీకు ఏదైనా సమాచారం కావాలంటే సంబంధించిన అధికారిక వెబ్సైట్లో నుంచి మీరు అభ్యర్థులు దాన్ని పొందవచ్చని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 1252 పోస్టులు. సో 3 జిల్లాల్లో కూడా చక్కగా 500కి నియర్గా ఉన్నాయి అన్నింటిలో పోస్టులు. చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్, ఇది మిస్ చేసుకోకండి. సో ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు వెంటనే మీ ఊర్లో మరి స్థానిక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మరి ఆ సచివాలయం పరిధిలో గ్రామ వాలంటీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో లేదో మీరు త్వరగా ఎంక్వైరీ చేసి వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.